ఇది మొత్తం హస్తకళలు అంతా, ఇదంతా చేతితో చేసిన పెయింటింగే. ఇక్కడ రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ తయారు చేసే విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇట్లా ఈ వేస్ట్ మెటీరియల్ తీసుకొని దాన్ని ఒకటి అతికిస్తున్నారు. ఇగో ఇట్లా చేస్తున్నారు. ఇగో ఈ మెటీరియల్, ఇది వేస్ట్ మెటీరియల్, దీంతో ఇది తయారు చేశారు. ఇగో ఇది కూడా దాంతో తయారు చేసింది. ఇట్లా ఇది ఉందా క్యాప్, ఇది మొత్తం ఎగ్ షెల్తో తయారు చేసింది. అంటే మన కోడిగుడ్డు మీద పైన ఏముంటుంది కదా, బొచ్చ అంటామా, దాంతో తయారు చేసింది. ఇగో ఆమె చూడండి, ఇగో ఈ షేప్ ఇక్కడ కనిపిస్తుందా, ఈ షేప్ ఇగో ఆమె తయారు చేసింది. అదంతా కూడా ఎగ్ పొట్టే, గుడ్డు ఒక పైన ఉన్న పొట్టు. ఇగో ఇది బ్లాక్ పెయింట్ ఉందా, అగో వేస్తుంది, బ్లాక్ పెయింట్ తీసుకుంటుంది. అదొక గమ్ము లాగా ఉంటుంది అన్నమాట. అగో అట్లా వేస్తుంది చెక్క మీద, ఈ చెక్క మీద వేసి అట్లా వేసి ఇప్పుడు ఈ పొట్టు, ఈ పొట్టు ఈమె చేతి కళనే. కాకపోతే ఎక్కడైనా చూసినాం మనం పెయింటింగ్ తోటి దాన్ని వేయడం, కానీ ఎగ్ షెల్తో వేయడం మాత్రం నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు ద ఎగ్న ఈ షెల్. హలో హలో మేడం, ఇదంతా ఎగ్ పొట్టండి, దాన్ని పొడిగా చేస్తున్నది. ఆ తర్వాత ఇట్లా వేస్తున్నది. అదో ఇంతకుముందు ఏమో ఈ పొట్టు పెట్టింది, ఇదంతా ఈ భాగం అంతా ఈ పొట్టు పెట్టింది. ఇప్పుడేమో ఎగ్ బాగా పొడి చేసుకొని రఫ్గా అవి అట్లా వేస్తుంది. అది ఆ తర్వాత ఇలా తయారైపోయింది. చేతితోనే వేస్తున్నాడు, పెయింటింగ్ వేస్తున్నాడు. అదో దానికి ఉపయోగిస్తున్న రా మెటీరియల్ ఇదంతా అక్కడ పెట్టేసాడు. దానికి మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొని దానికి బార్డర్ వేస్తాడు. ఇంకో దానికి కలర్ తయారు చేసుకుంటాడు.